అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని టేకులగూడెం అట్లాగే వల్లభాపురం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలోని అనేక తోటల్ని ఈ అకాల గాలి దుమారం మూలంగా నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పాలెం, వల్లభాపురం, ఓగోడు, గుడివాడ అట్లాగే నెకరకల్లు, రత్తంగూరు, ఏకపల్లి మండలాల్లో నోముల గ్రామం కానీ చాలా గ్రామాలలో తోటలు బాగా డ్యామేజ్ అయినాయి. గాలి దుమారానికి కూలిపోయినాయి, ఇదిగిపోయినాయి. నిమ్మకాయ మొత్తం కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. రైతులు ప్రేమగా పెంచుకున్నటువంటి మామిడి తోటలు కూడా, మామిడికాయ కూడా నేల రాలింది. కరెంట్ స్తంభాలు ఇరిగినాయి. కొన్ని ఇండ్లు, రేకుల ఇండ్లు, చిన్న చిన్న ఇండ్లు, స్తోమత లేక వేసుకున్నటువంటి ఇండ్లు కూడా గాలి దుమారంతో లేచిపోయినాయి. నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా స్థానిక ఎంఆర్ఓ గారు, మా అగ్రికల్చర్ ఏడీ గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఈ లోకల్ ప్రజాప్రతినిధులు, మా సివిల్ విండో చైర్మన్ గారు, మా మండల పార్టీ అధ్యక్షుడు యశ్పాదం గారు, మా కరుణాకర్ రెడ్డి గారు, అట్లాగే మా ఎంపీటీసీ నయీం గారు, అట్లాగే మా అక్కగారు, వీళ్ళందరూ కూడా వేగవంతంగా చర్యలు చేపట్టేసి అధికారుల దృష్టికి తీసుకొచ్చి మా రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిన్న లేట్ రాత్రి అయినప్పుడు కూడా పరిశీలించి పర్యవేక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మా అంచనాల ప్రకారం ఇప్పటికీ అన్ని విధాలుగా డ్యామేజ్ పర్సంటేజీ పక్కకు పెడితే డ్యామేజ్ ఎఫెక్ట్ అయినటువంటి 2600 పైచిలకు ఎకరాలు ఎఫెక్ట్ అయిందనేటువంటిది మా అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, మా ఎంఆర్ఓ గారు ఒక అంచనాకు వచ్చాయి. దాంట్లో 600 ఎకరాలకు పైచిలకు 100% డ్యామేజ్ అయింది. మిగతాది కొంత పర్సంటేజ్లో డ్యామేజ్ అయింది. కొన్ని చోట్ల కాయ రాలింది, కొన్ని చోట్ల పంగలు ఇరిగినాయి, కొన్ని చోట్ల చెట్లు వంగినాయి. ఈ పర్సంటేజ్ చూసుకుంటే హాల్ పర్సంటేజ్ 2600 పైచిలకు ఉంది. బాగా డ్యామేజ్ అయినటువంటి పర్సంటేజ్ ఒక 600 పైచిలకు ఎకరాలు ఉంది. కాబట్టి ఈ నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం యొక్క పరిధిలో ఏం సాయం చేయగలుగుతారో, ఏం ఆదుకోగలుగుతారో అవన్నిటినీ రైతులకు అందించడానికి మేము 100% కృషి చేస్తాం. ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసి కలుస్తున్నాం కాబట్టి ఈ జరిగిన నష్టాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు చూసేటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే మేము ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఏడీ గారికి, అట్లాగే హార్టికల్చర్ డిపార్ట్మెంటు, మా ఎంఆర్ఓ, మిగతా అధికారులతో మేము డిస్కషన్ చేసుకుంటే వీరికి చెట్లు రీప్లాంటేషన్ చేసుకోవచ్చు, మొత్తం పూర్తిగా ధ్వంసమై పూర్తిగా కూలిపోయినటువంటి వాళ్ళకు మన సబ్సిడీ ద్వారా మొక్కలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, డ్రిప్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు సబ్సిడీ ద్వారా ప్రోత్సహించేసి మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సహాయాన్ని, అన్ని రకాల సహాయ సహకారాన్ని ప్రభుత్వం వైపు నుంచి అందిస్తాం. దాంతోపాటుగా ఈరోజు ఆ రైతులలో చదువుకున్నటువంటి వాళ్ళు, రైతులలో యువకులుంటే వారికి ఈ నష్టపరిహారాన్ని, ఈ నష్టాన్ని 1-2 సీజన్లో వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు కూడా, వాళ్ళకు వచ్చేటువంటి నిమ్మ తోట మీద వచ్చే ఆదాయం కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వారు ఫర్దర్ వర్క్స్ చేసుకోవటానికి మళ్ళీ మొక్క పెట్టుకున్నా అది క్రాప్కు రావాలంటే 2.5 ఏళ్ళు పట్టేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఆ 2 ఏళ్ళు మినిమం 2 ఏళ్ళు, ఏడాది మొక్క తీసుకొచ్చి నాటుకున్నా 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ల మందము వారికి ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళ ఇళ్లల్లో చదువుకునేటువంటి యువకులుంటే రాజీవ్ యువ వికాస్ స్కీము 24 వరకు అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో కూడా మేము ప్రత్యేకించి ఈ రైతుల్ని దృష్టిలో పెట్టుకొని, ఈ రైతుల లిస్టును మేము నోట్ చేసుకొని దాంట్లో కూడా వాళ్ళకు అవకాశం కల్పించేసి 100%గా రైతులంటే మా కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వం యొక్క కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వం యొక్క కుటుంబంగా ఈరోజు మా అధికారులందరూ భావిస్తూ ఉన్నారు. ఇవాళ రైతు దింపినే, రైతు చెమట చుక్కలు నేల రాలితేనే మన కడుపులోకి బుక్కెడు మెతుకులు పోతున్నాయి అనేటువంటి దాన్ని నమ్మినటువంటి వాళ్ళుగా, నమ్మినటువంటి ప్రభుత్వంగా వీళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఇంకా నేను రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనము తోట చుట్టూ
కొంచెం గాలి కొట్టును ఆపటానికి కావాల్సినటువంటి సేఫ్టీ మెథడ్లో టేక్ చెట్టు కానీ, మిగతా జమాల్ చెట్టు కానీ, మిగతా ఇంకా రకరకాల పద్ధతుల్లో మీరు ప్లాంటేషన్ చేసుకుంటే ఆ ప్లాంటేషన్ అనేటువంటిది గాలి కొట్టు కొంచెం వేగాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువ వరి నాట్లు రావటం మూలంగా, పత్తి లాంటివి రావటం మూలంగా బయట మనకు తోటలకు వెలుపల ఉండేటువంటి ఓపెన్ ప్లెయిన్ ఉంటుంది కాబట్టి గాలి వేగాన్ని ఆపేటువంటి చెట్లు, బలమైన చెట్లు, వేరు వ్యవస్థ ఉన్నటువంటి చెట్లు లేవు కాబట్టి ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ వచ్చి తోటల మీద పడటం మూలంగా ఈ 1 ఫీటు లోతు స్వభావము, 1/2 ఫీటు లోతు స్వభావంతోనే దీని వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి వేగంగా కూలిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ సేఫ్టీ మెథడ్స్ ను కూడా రైతాంగం పాటించేటువంటి పద్ధతుల్లో మా అధికారులు వాళ్ళకు గైడ్ చేస్తూ, వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. పర్సెంటేజ్ మీ టోటల్ నష్టమైనయో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ ఉండేటువంటి మా ప్రజాప్రతినిధుల ద్వారా మీరు సమాచారం ఇవ్వండి. అధికారులు మీ దగ్గరకు వచ్చి నోట్ చేసుకొని రికార్డ్ చేసినటువంటి అంశాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది నాటు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు 2-3 ఎకరాలు నాటు పెట్టుకొని ఉంటే ఇంకా 2-3 ఎకరాలు కౌలుకు తీసుకొని నాటేసుకుంటారు. ఆ వరిని అమ్ముకోవడం కోసం ఈ నిమ్మ తోట పర్సెంటేజ్ అనే నిమ్మకాయ అనేటువంటిది బయట మార్కెట్ అమ్ముకుంటారు కాబట్టి ఆన్లైన్లో ఈ నిమ్మ తోటలు అనేటువంటిది చూపించకుండా మొత్తం అగ్రికల్చరు వరి నాటుకు సంబంధించినటువంటి వరి సేద్యంలోనే చూపించినటువంటి 1-2 రైతుల సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆఫీసర్స్తో మాట్లాడి వారికి కూడా ఆన్లైన్లో లేదు కాబట్టి ఎట్లా అనేటువంటి దాన్ని కూడా వారికి కూడా న్యాయం జరిగేటువంటి పద్ధతిలో మీకు వచ్చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.